ఖగోళానికి సంబంధించిన ఏ చిన్న సంఘటనైనా అద్భుతమే. వాటి గురించి తెలుసుకోవడానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆసక్తిని కనబరుస్తారు. ముఖ్యంగా పిల్లల సంతోషం పట్టరానిదే. అంతేకాకుండా ఆయా ఖగోళ అద్భుతాల గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉవ్విళ్ళూడతారు. అయితే కొన్ని సందర్భాలలో అంతరిక్ష ప్రయోగాలు, సంఘటనల గురించి అర్థం కాక తికమక పడుతుంటారు. ఈ నేపథ్యంలో స్కూళ్లలోనే పిల్లలకి అవగాహన కల్పించేందుకు స్పేస్ క్లబ్లు మొదలు పెడుతున్నారు. తాజాగా ప్లానెటరీ గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నానక్రామ్ గూడలోని శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్లో జిజ్ఞాస ఆస్ట్రోస్పేస్ టెక్ క్లబ్ పేరుతో ఓ స్పేస్ క్లబ్ను మొదలుపెట్టారు. సంవత్సరం కాలం పాటు జరగనున్న ఈ శిక్షణలో ఇస్రోతో పాటు ఇతర స్పేస్ సెంటర్లు జరిపే 10 ఖగోళ ప్రయోగాలపై అవగాహన కల్పించనున్నారు. రాకెట్ల పనితీరు, గ్రహాలు, గ్రహణాలకు సంబంధించిన అన్ని విషయాలను వివరించనున్నారు. శిక్షణలో ఇస్రో మాజీ సైంటిస్టులు, ప్రొఫెసర్లు పిల్లలకు పాఠాలు చెప్పనున్నారు. ఈ స్పేస్ క్లబ్ను మాజీ ఇస్రో శాస్త్రవేత్త ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాల్లో భాగమైన మురళీధర్ ప్రారంభించారు. ఇలాంటి వాటి ద్వారా పిల్లలకు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెరుగుతుందని వారు అన్నారు. అంతరిక్షం అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఆసక్తి ఉంటుంది. అయితే ప్రీవియస్ జనరేషన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, మనం అందరం స్కూల్లో చదువుకున్నప్పుడు ఏ రోజు కూడా అసలు టెలిస్కోప్స్ కానివ్వండి, లేకపోతే మనకు చదివించే టీచర్ కూడా వారి జీవితంలో ఎప్పుడు గ్రహాలు చూడడం కానీ టెలిస్కోప్స్ చూడడానికి పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం అందరం చదువుకున్నాం. కానీ ఈరోజు చాలా టెక్నాలజీ చాలా ముందుకెళ్ళిపోయింది. టెలిస్కోప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఖగోళంలో కూడా చాలా సంఘటనలు ఎప్పుడు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి ఖగోళ సంఘటనల మీద విద్యార్థుల అవగాహన తీసుకురావడం ఒక ఎత్తు అయితే, పోయిన సంవత్సరం మన భారతదేశం చంద్రమండలం మీద అడుగుపెట్టింది. అందులో LVM-3 అనే వెహికల్ మనం యూజ్ చేస్తాం. అంతకుముందు గతంలో 104 ఉపగ్రహాలని ఒకే లాంచ్లో లాంచ్ చేసిన దేశం కూడా మన దేశం. అయితే ఇవన్నీ ఇటు అంతరిక్షంలో ఖగోళ సంఘటనలు కానివ్వండి, ఇస్రోకి సంబంధించిన లాంచెస్ కానివ్వండి, ఈ అంత విజ్ఞానం కూడా విద్యార్థులకు వెళ్ళాలి. అలా తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నమే ఈ యొక్క జిజ్ఞాస ఆస్ట్రోస్పేస్ టెక్ క్లబ్ అండి. ఇందులో ఒక 30 సెషన్స్ మేము కండక్ట్ చేసి విద్యార్థులకి ఈ ఖగోళ శాస్త్రం అయితేనేమి, అంతరిక్ష అయితే మనకి ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన PSLV, GSLV లాంటి లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పూర్తి అవగాహన విద్యార్థులకు ఇవ్వాలనే ఒక ప్రయత్నం మేము చేయబోతా ఉన్నాం. అదే కాకుండా విద్యార్థుల్ని ఇస్రో సెంటర్స్ లాంటివి తీసుకెళ్లడమే కాకుండా నైట్ స్కై అబ్జర్వేషన్ అంటే టెలిస్కోప్స్ ద్వారా ఒక 6 గంటల ఈవినింగ్ 6 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు రాత్రి వేళ మేము ఇక్కడ స్కూల్లోనే అబ్జర్వేషన్ పెట్టి వివిధ గ్రహాలు వాటిని అన్ని కూడా చూసే ఏర్పాటు మేము చేస్తాం. ఈ స్కూల్లో జిజ్ఞాస అనే క్లబ్ని ప్రారంభించడానికి చాలా ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ప్రిన్సిపాల్ గారు, తర్వాత రఘునందన్ గారిని అభినందించాలి. ముఖ్యంగా ఇటువంటి ఈ క్లబ్బు పిల్లల్లో ఎంతో విజ్ఞానదాయకంగా ఉండడమే కాదు, వీళ్ళు తర్వాత దీంట్లో ఏమైనా క్యారియర్ చూస్ చేసుకోవాలన్నా కూడా తర్వాత ఎంతో ఉపయోగపడుతుంది. వీళ్ళకి ఎప్పుడూ పుస్తకాల్లో సిలబస్లో ఉండేది చదువుకుంటూ ఉంటారు తప్పితే ఇటువంటి ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ది కరికులం ఉన్నటువంటి ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటే వాళ్ళ బ్రెయిన్కి చాలా మంచిది. వాళ్ళు ఎంతో వికాసం పొందుతుంది వాళ్ళ బ్రెయిన్. అందుకని నేను ఈ క్లబ్బు చాలా అభివృద్ధిని సాధించాలని, చాలా యాక్టివిటీస్ చాలా ఉండాలని, అందరూ కూడా విజ్ఞానవంతులు అన్న పిల్లలందరినీ ఎంతో విజ్ఞానవంతులు చేయాలని కోరుకుంటున్నాను. ద శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్లో ఈరోజు శ్రీ జిజ్ఞాస ఆస్ట్రోస్పేస్ టెక్ క్లబ్ని ఇనాగ్రేట్ చేశాము. ముఖ్య అతిథిగా శ్రీ మురళీధర్ గారు, ఇస్రో ఫార్మర్ సైంటిస్ట్. అండ్ మా క్లబ్ని స్థాపించడానికి యాక్చువల్గా వ్యక్తి రఘునందన్ గారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి మాకు చాలా హెల్ప్ చేసి ఈ క్లబ్ని ఇనాగ్రేట్ చేయడానికి, నడిపించడానికి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆస్ట్రోనమీ క్లబ్ పెట్టాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఫౌండర్ ప్రిన్సిపల్గా. గత 8 సంవత్సరాల నుండి ఉన్న ఆలోచన ఈరోజు క్రియారూపంలోకి కన్వర్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.